ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటో తెలుసా అండి? అదేనండి, అందరికీ ఇష్టమైన టాపిక్ ఇది. శుక్రవారం నాడు ఏం చేస్తే దరిద్రం తొలగిపోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ దరిద్రం అనేది తొలగిపోవాలి అంటే మనం ముఖ్యంగా చేయవలసింది శుక్రవారం నాడు ఇల్లు కడగడం కానీ, తడిగుడ్డ పెట్టి తుడవడం కానీ చెయ్యరాదండి. అంటే శుక్రవారము ఇల్లు కడుక్కోకుండా, తడిగుడ్డ పెట్టకుండా ఎలా అని మీరు అనుకుంటున్నారు కదా! గురువారం నైటే ఇది ఇంటిని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలండి. ఇక శుక్రవారం నాడు పువ్వులు ప్రత్యేకించి ఎరుపు పూలు, ఎరుపు గాజులు ఎవరైనా మీకు ఇచ్చినప్పుడు కాదనకుండా తీసుకోవాలి. నాకు వద్దు అని మాత్రం పొరపాటున కూడా అనకండి. ఇక శుక్రవారం నాడు పసుపు లేదా ఆకుపచ్చని రంగు దుస్తువులు ధరించడం మంచిది. వీలైతే ఈ కలర్ దుస్తువులను ధరించడానికి ప్రయత్నం చేయండి. డబ్బు మన చేతిలో నిలవాలి అంటే ముఖ్యంగా పాటించవలసిన చిట్కాలు ఏంటి అనేది ఇప్పుడు ఇంకొన్ని తెలుసుకుందాము. అవి ఏంటి అంటే, ఆగ్నేయంలో వంటగది ఉండాలి, ఉత్తర దిక్కున కుబేరుడి విగ్రహం పెట్టాలి, పశ్చిమ దిక్కులో లాకరు ఉంచకండి, తూర్పు దిక్కున తులసి మొక్కను నాటండి. అయితే పశ్చిమాన మొక్కలు లేకుండా చూడాలి. వాయువ్యంలో ఒక జత తెల్ల గుర్రాల బొమ్మలు పెట్టవచ్చు. పడమర, ఉత్తర దిక్కులో బాత్రూము ఉండకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.